ప్రతి అమావాస్యకి తప్పకుండా నేను నిత్య పూజకు ముందుగా చేసే పని ఏంటంటే గుమ్మాలన్నీ శుభ్రంగా తుడుచుకొని పసుపు కుంకుమ పెట్టుకొని మంచిగా ముగ్గు అది వేసుకుని ద్వార పూజ చేసుకుంటాను. ద్వార పూజలకి ముందుగా గడపకు పసుపు కుంకుమ పెట్టుకుని కొద్దిగా పువ్వులు అక్షతలతో పూజ చేసుకుని తర్వాత దీపారాధన చేసి ధూపం వేసి తర్వాత పూలమాలతో అలంకరించి పువ్వులు కూడా పెట్టుకుని అప్పుడు గుమ్మడికాయని ఒకదాన్ని దిష్టి తీసి ఇంటికి కొట్టేస్తానన్నమాట. అంటే గుమ్మానికి ఎదురుగుండా కొట్టుకుంటాను. ఇది యాక్చువల్గా అమావాస్య పూజ అనేది నేను ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే తమిళనాడుకి వచ్చిన తర్వాత నేను నేర్చుకున్నాను. మంచి ఎక్కడైనా మంచే కదండి. మన సాంప్రదాయాన్ని పాడు చేసుకోకుండా మంచిని పాటించడంలో తప్పు లేదు కదా. అలాగే నాకు ఇదెంతో కలిసి వచ్చిన పద్ధతిగా కూడా అనిపించింది ఇలా చేసుకోవడం. అందుకే నేను అమావాస్య రోజు నిత్య పూజకి ముందుగా కంపల్సరిగా గుమ్మానికి పూజ చేసుకుని ధూపం వేసుకుని దీపం సమర్పించి అలాగే గుమ్మడికాయతో దిష్టి తీస్తాను. మీలో ఎవరికైనా ఈ అలవాటు ఉందా? ఉంటే కామెంట్ సెక్షన్లో నాకు తెలియచేయండి. మనకి పౌర్ణమి ఎలాగో తమిళనాడులో అమావాస్య అంత ప్రాముఖ్యమైనది. ఇలా చేయడం వల్ల మనకి నరదిష్టి కానీ లేదంటే నెగిటివ్ ఎనర్జీ ఏదైనా ఉంటే అది కూడా పోతుంది అని మనము నమ్ముతాము. ఇక్కడ వాళ్ళు కూడా బాగా బలంగా నమ్ముతారు. ఏ పద్ధతి అయినా ఏ పూజ అయినా కూడా మన మనసుకి ప్రశాంతంగా అనిపిస్తే ఆచరించడంలో తప్పు లేదని నేను అనుకుంటాను. ఈ పూజ అయిపోయిన తర్వాత నేను ఇంట్లో నిత్య పూజని మొదలు పెడతాను. మనకి పండగలప్పుడు ఏవైనా పువ్వులు అలాగే ఆయా పండుగలను అనుసరించి బొమ్మలు కానీ లేకపోతే వినాయక చవితి అయితే పత్రి లేదా దీపావళి అయితే ప్రమిదలు ఇలా ఎట్లా దొరుకుతాయో ఇక్కడ ప్రతి అమావాస్యకి ముందు రోజు 2 రోజుల ముందు నుంచే రోడ్డు నిండా గుమ్మడికాయలు ఎక్కడ పడితే అక్కడ అమ్ముతూ ఉంటారు. మీరెవరికైనా చెన్నై పరిచయం ఉంటే ఇంట్లో విషయం మీ అందరికీ తెలియజేయడానికి నేను చేసే పద్ధతి కొద్దిగా గళ్ళ ఉప్పుని ఒక కప్పులో తీసుకొని ఒక బిర్యానీ ఆకు, ఒక 2-3 యాలకులు, కొద్దిగా పువ్వులు 1-2 ఉంచితే మనకి ఈ ఉప్పు నెగటివ్ ఎనర్జీని అంతా తీసేసుకుంటుంది. బిర్యానీ ఆకులు, అప్పులు అలాంటివి ఏమైనా ఉంటే దాన్ని అరికట్టడానికి ఉపయోగపడతాయి. అలాగే యాలకులు ధనాకర్షణగా పనిచేస్తాయి. ఇది అమావాస్య రోజు నేను పాటించే చిన్న రెమెడీ. మీకు నచ్చినట్లయితే మీరు కూడా పాటించవచ్చు.